హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓల్డ్ టెక్స్ట్ బుక్ టెక్. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనల్ని అడుగుతున్నది ఏంటంటే, ఎక్కువ మంది 5th క్లాసు బుక్ పెట్టండి, బుక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారన్నమాట. మనం ఇప్పుడు చూస్తున్నది తెలుగు భారతి 5వ తరగతి వాచకము. ఇది వచ్చేసి మన ఓల్డ్ టెక్స్ట్ బుక్ అన్నమాట. మనకు వచ్చేసి ఇందులో లెసన్స్ ఏమున్నాయంటే, చదువు కోరిక, ఎవరు గొప్ప, అవ్వాబువ్వ, పల్లెకు పోదాం, అమ్మ ఎవరు, బంగారు పాప, దరఖాస్తు, ఆకాంక్ష, చెట్టు సాక్ష్యం, నక్క మేక, రెడ్ క్రాస్, ఆడుకుందాం, కుందేలు తెలివి, పులిగిలి, దేశబాంధవి, మన దేశం, కవిత్రయం, కూచిపూడి నాట్యం, వినదగునెవ్వరు చెప్పినా, తెలుసుకుందాం, తెలుగు సంవత్సరాలు, ఆకారాది పట్టిక అర్థాలు, అభ్యాసాల సంక్షిప్త వివరణ. ఇప్పుడు మనం చదువుతున్నది చదువు కోరిక. ఇందులో ఉన్నది మనం ఏంటో తెలుసుకుందాము. అచ్చచ్చర పిల్లవాడు చిచ్చర పిడిగి, అచ్చమైన ఊరిలోన బుజ్జిబాలుడే. అంటే అచ్చచ్చర పిల్లవాడు చిచ్చర పిడిగి అంటే అల్లరి చిల్లరిగా చేసే పిల్లవాడు చిచ్చర పిడిగి అనమాట. అచ్చమైన ఊరిలోన బుజ్జిబాలుడే, అందమైన ఊరిలోన మంచి బాలుడే అన్నట్టుగా. ఎండినట్టి తుమ్మకాయ నేరుకొచ్చని, ఇరిచిగడ్డి తీగతోని గజ్జెలల్లనే. అంటే ఎండుగడ్డితోటి తుమ్మకాయలు నేరుకొచ్చి ఇరిచి గడ్డి తీగతోని గజ్జెలల్లని. అంటే మనం చూస్తూ ఉంటాం తుమ్మకాయలు, ఆ తుమ్మకాయలు తీసుకొచ్చి ఎండుగడ్డితోటి గజ్జెలల్లుతాడు అన్నమాట. గమ్మత్తైన తుమ్మగజ్జె గల్లుమన్నది. అంటే ఆ గజ్జె అంటే మనం తీసుకొచ్చినాం కదా, అది తుమ్మకాయలతోటి గజ్జెలు అల్లాం కదా, అవి గల్లుమన్నవి అనమాట. ఆట చూస్తే జానపదుల అందమున్నది. అంటే వాళ్ళ ఆటలు చూస్తుంటే పిల్లల ఆటలు ఎలా ఉన్నాయంటే జానపదుల మాదిరి ఉన్నాయన్నమాట. జానపదులు అంటే మనము ఇప్పుడు ఊర్లలో జానపదాలు వేస్తూ ఉంటారు, ఆ మాదిరిగా అనమాట. వాళ్ళ ఆట తీరు అలా ఉంది అనమాట. తీగమల్లె పువ్వులిసిరి పీక చేసిని. అంటే తీగమల్లె పువ్వులు ఉన్నాయి కదండి, అవి తీసుకొచ్చి పీక చేశాను. అంటే తీగమల్లె అంటే ఆకులు ఉంటాయండి. అంటే తీగమల్లె ఆకులని కొన్ని ఆకులు ఉంటాయి, అవి ఏంటంటే మనము ముడిచేసి పీక మాదిరిగా తయారు చేసి ఊపచ్చు అనమాట. తీగమల్లె పువ్వులు ఇసిరి పీక చేసిని, పిప్పిపి పిల్లలారా రండి అన్నాడే. ఆ పీక చేసి పిల్లలందరినీ ఆ ఊపుతూ రండి రండి అంటున్నాడండి. తాటికమ్మ చీరి గాలి గిర్ర చేసిని. అంటే తాటికమ్మ ఉంటుంది కదండి, తాటికొమ్మతోటి చేసి గిర్ర గీసి గాలి గిర్ర చేసిని. తోటి వాళ్ళకిచ్చి తిరిగి రమ్మన్నాడంటే, తోటి వాళ్ళకిచ్చి తిరిగి రమ్మన్నాడంటే అంటే ఎదుటి వారికి ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి రమ్మని చెప్తున్నాడు అన్నమాట. గడ్డి పూలు పేని గడియార మల్లెనే, గంట చూసి బడికి తాను పోతానంటాడే. అంటే గడ్డి పూలు పేసి గడియార మల్లెనే, గడ్డి పూలతోటి గడియారం మల్లినాడు అన్నమాట. గంట చూసి బడికి తాను పోతానంటాడే. అంటే గంట చూసి బడికి తాను పోతానంటాడే. ఈత కమ్మలల్లి మంచి బొమ్మ చేస్తాడే, రాత రాయమంటూ శుద్ధ చేతికిస్తాడే. అంటే ఈత కమ్మలు ఉంటాయి కదండి, అంటే పిందెలు ఉంటాయి కదండి, ఈత కమ్మలన్నీ మంచి బొమ్మ చేస్తాడే. వాటితోటి ఒక బొమ్మ చేశాడనమాట. రాత రాయమంటూ శుద్ధ చేతికిస్తాడే. అంటే మనకు అప్పుడు బొలపాల కంటే ముందు శుద్ధలు ఉండేటి, ఆ శుద్ధలతోటి మనము పలకల మీద రాసేవాళ్ళం అనమాట పాతకాలంలో. ఆ శుద్ధ చేతికిస్తే రాయమని చెప్పేవాడంట. పూట పూటల మెరుకొచ్చి కర్ర బొగ్గునే, కలిపి కోటి కోలే దంచి పలక కంటడే. నక్కనైన రొట్టె పెంక పలక మీదనే, శుద్ధ ముక్కతోటి రాత రాసమంటడే. పూట పూటల మెరుకొచ్చి కర్ర బొగ్గునే, కలిపి కాటికోలే దంచి పలక కంటడే. అంటే మనకు కాకరాకు అని ఉంటుందండి, ఆ ఆకు తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నామంటే, అంటే చిన్నప్పుడు మనము పలక మీద ఆకు బాగా నూరి రుద్దితే బాగా నల్లగా వస్తుంది, బాగా రాస్తుంది, మనము దాని మీద రాస్తే బాగా ఉంటుంది. అంటే మనము ముందు ట్రై చేసే ఉంటాము, ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను.
సక్కనైన రొట్టె పెంక పలక మీదనే శుద్ధ ముక్కతోటి రాస్తానంటాడే. అంటే దాని మీద అప్పుడు మనము ఆకు బాగా నూరి దాని మీద పలక మీద అంటించినప్పుడు పలక నల్లగా ఉంటుంది, మనం రాసినప్పుడు కూడా బాగుంటుంది అనేసి చెప్తున్నాడు అన్నమాట. చొప్పదండు తెచ్చి చీర పల్లెలెరసనే, చొప్పబెండు కేసికిచ్చి బండి చేసెనే, బంతి పూల చెండ్లు బండి పయ్యేళ్ళ అంటడే, బండి మీద రండి బడికి పోదామంటాడే. అంటే మనము ఊళ్ళలో చూస్తుంటామండి, చొప్పదండు అంటే చొప్ప అంటారు, అంటే ఎద్దులకు ఇనుములకు మేత వేస్తారు కదా, ఆ చొప్పదండు తెచ్చి చిరి పిల్లలేసిరని, అంటే ఆ చొప్పదండు తోలు అంటే మనము ఒలుస్తుంటాం కదా, ఆ ఒలిచినప్పుడు లోపల బెండు ఉంటుంది. బెండు ఏం చేస్తారంటే చొప్ప బండు కేసుకొచ్చి బండి చేసాను, ఆ చొప్ప బెండు కేసి మనం పుల్లలు వేసి బండి చేసాను. బండి మాదిరి తయారు చేసి, బండే కాదండి మంచం తయారు చేసి ఉంటాము, తర్వాత రకరకాలుగా ఆటలు ఆడుకునేటప్పుడు ఏదో చేసి ఉంటాము ఆ చొప్పదండులు తీసుకొని, అంటే బొమ్మలు తయారు చేసుకొని ఉంటాం అనమాట. బండి మీద రండి బడికి పోదామంటాడే, అంటే బండి మీద రండి బడికి పోదామని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఉందండి. ఏంటంటే చదువు కోరికలో మనము చిన్నప్పుడు చేసిన అల్లరి చేసిన పనులన్నీ ఇందులో ఉన్నాయండి. కవి బాగా వర్ణించాడు కదా. తర్వాత వచ్చేసి మనకు చిన్నప్పుడు ఎగ్జామ్స్ అంటే భయం లేకోకుండా ఉన్నింది. అంటే మనకు ఎగ్జామ్స్ చదువుకోవాలి, ఇది చేయాలి, ఇది రాయాలి అని మనకేం లేదు. ప్రశ్నలు కూడా ఉన్నాయండి. అప్పట్లో మనకి ప్రశ్నలు మనకు చదవాలా రాయాలా అనేది కూడా తెలియదు అన్నమాట. ఈ ప్రశ్నలతో మనకి ఏం అవసరం లేదు. నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఎవరు గొప్ప. కొండ ఉడత చిన్నారి బుడత, వింటావా నా గొప్ప వివరించి చెబుతా. అంటే కొండ చెప్తుంది ఉడతకు, ఉడత చిన్నారి ఉడత, వింటావా నా గొప్ప వివరించి చెబుతా, నా గొప్ప చెప్తాను నువ్వు బాగా విను అని చెప్తుంది. అబ్బబ్బ నా ఎత్తు ఆకాశమంతా, అహహ నా గొప్ప చెప్పలేనంత, నా ముందు నువ్వెంత కంటిలో నొలకంత, నాకంటే నువ్వు చిన్నదానివి, అబ్బబ్బ నా ఎత్తు ఆకాశమంతా, నా ఎత్తు ఆకాశమంతుంది, అహహ నీ గొప్ప చెప్పలేనంత, నా గొప్ప చెప్పలేనంత, అంటే నేను అంత గొప్పవాడినని దానికే అది పొగుడుకుంటుందన్నమాట కొండ. నా ముందు నువ్వెంత కంటిలో నొలకంత, నా కంటిలో నొలకంత నువ్వు అని ఉడతను కొండ అంటుందన్నమాట. నానైన పెరిగేటి చెట్టుపుట్టలు చూడు, నా పైన పడి ఉన్న బండరాళ్ళను చూడు, అంటే నా పైన పెరిగేటి చుట్టుపుట్టలు చూడు, అంటే నా పైన చెట్లు పుట్టలు ఇవన్నీ వెలసి ఉంటాయన్నమాట అని ఉడతతో చెప్తుంది. నా పైన పడి ఉన్న బండరాళ్ళను చూడు, అంటే నా మీద బండరాళ్ళు కూడా నిలబడతాయని చెప్తుంది. నిన్ను మోసేది నేనే ఉడత, నువ్వు తిరిగేది నాపైనే బుడత, అంటే నువ్వు ఉండాలన్నా నువ్వు తిరగాలన్నా కూడా నా మీదే తిరగాలి, నా మీదే ఉండాలి అని చెప్తుంది. అబ్బబ్బ నా ఘనత ఓపలేనంత, అహహ నా బరువు మోయలేనంత, అబ్బబ్బ నా ఘనత ఓపలేనంత, అంటే నా ఘనత చాలా గొప్పది అని చెప్తుంది. అహహ నా బరువు మోయలేనంత, నా బరువు నువ్వు కాదు ఎవరు మోయలేనంత అని చెప్పి కొండ ఉప్పొంగిపోతుంది అనమాట, నా గొప్ప ఇది అని. నా ముందు నువ్వెంత ఓ చిన్న రాయంత, నా ముందు నువ్వెంత నేను పెద్ద కొండను, నాకంటే చిన్న రాయి ఉంటుంది కదా, ఆ రాయితో నువ్వు సమానము అని ఉడతతో చెప్తుందన్నమాట. అప్పుడు ఉడత ఈ విధంగా సమాధానం ఇస్తుంది. బండరాళ్ళు మూవి కొండన్నా, బడాయి మాటలు వద్దన్నా, బుడతనే కాదనను, నేను నీ ఎత్తు నీ లావు ఒప్పుకుంటాను. అంటే ఉడత ఈ విధంగా సమాధానం ఇస్తుంది. ఏమని? బండరాళ్ళను మూవి కొండన్నా, బడాయి మాటలు వద్దన్నా, నువ్వు గొప్పగా చెప్పుకున్న మాటలు ఇక వద్దన్నా, బుడతనే కాదనను, నేను నీ ఎత్తు నీ లావు ఒప్పుకుంటాను. అంటే నీ ఎత్తు నీ లావు ఉండను నేను అని ఒప్పుకుంటున్నాను అని ఉడత చెప్తుంది అన్నమాట. బుడతనైనా నేను పరుగులెత్తుతాను, చెట్టు కొమ్మలపైన గంతులేస్తాను, అంటే ఉడతనైనా నేను పరుగులెత్తుతాను,
చెట్లపైకి కొమ్మలపైకి గంతులేస్తాను ఎక్కి. తర్వాత నాలాగా అటు ఇటు నడగలవుగా నువ్వు? కాయలను కొమ్మలను కొరికి తినగలవా అని ఉడత కొండను ప్రశ్నిస్తుంది. నాకన్నా నువ్వెంత పెద్దవాడివే కానీ నీకన్నా నేనెంత చిన్నదాన్నో చూడు. నీ గొప్ప నీదే, నా గొప్ప నాదే కొండన్న, ఈ నిజం తెలుసుకో అన్నా అని ఉడత కొండకు సమాధానం ఇస్తుంది. ఎంత బాగుందో కదా ఈ లెసను. ఇవండి క్వశ్చన్స్ ఇవన్నీ మనం రాసి ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి అవ్వ బువ్వ. ఇది 3వ లెసన్ అండి. సాయంత్రం దోస్తులతో ఆడుకున్నా. చాలాసేపు అయింది. చీకటి పడుతోంది. ఇంకా ఆడుకుంటూనే ఉన్నాం. ఇంతలో అవ్వ వచ్చి పిలిచింది. నాకు చిరాకేసింది. చీకటి పడినా ఇంటికి రావేం? వచ్చి స్నానం చెయ్యి, బువ్వ పెడతా అంది అవ్వ. అయిష్టంగానే ఇంటికెళ్ళి స్నానం ముగించా. ఇంతలో అవ్వ అన్నం పళ్ళెం తెచ్చింది. పళ్ళెం ముందు కూర్చున్నా. బువ్వ తెల్లగా లేదు, చల్లగా ఉంది. నాకు కోపం పెరిగిపోయింది. పళ్ళాన్ని విసిరికొట్టా. ఇంకేముంది, సరిగ్గా ఆ పళ్ళెం గిరగిరా తిరుగుతూ మూలన కూర్చున్న అవ్వ ముఖాన్ని తాకింది. ఆ అవ్వ ముఖమంతా అన్నంతో అలికినట్టయిపోయింది. కోపం ఎక్కడ దాక్కుందో తెలియక చచ్చిపోయాను. అవ్వకు కోపం రాలేదు. కోపం వచ్చినా భయపడతానా? నుహు. ఆ ముసలవ్వకు 3 కాళ్ళతో నడిచి నన్ను పట్టుకో. అవ్వకు కోపం రాలేదు. కోపం వచ్చినా భయపడతానా? ఆ ముసలవ్వకు 3 కాళ్ళతో నడిచి నన్ను పట్టుకోవడం చేత కాదు. పాపం పైకి లేచి ముఖం కడుక్కొని నా దగ్గరకు వచ్చి కూర్చుంది. ఇంకో పళ్ళెంలో బువ్వ పెట్టుకొని కలుపుతూ చెప్పింది. ఒరేయ్ పిచ్చి నాయనా, బువ్వ ఊరికే వస్తుందనుకున్నావా? ఈ బువ్వ మనకు రావడానికి ఎంత కష్టం చేయాలో తెలుసా? ఎందరో మనుషులు, ఎన్నో పశువులు కష్టపడితే ఇది మన నోటి వరకు వస్తుందని తెలుసుకో. నాకేం తెలుసు? మా నాన్న డబ్బులు ఇస్తే మా అన్నయ్య పట్టుకొస్తాడు బియ్యం, అంతేగా. దానికోసం ఎందుకు కష్టపడాలి అనుకున్నా. అవ్వ అంది గదా, మొదటి భూమికి నీళ్లు పెట్టి బాగా దున్నాలి. అంటే అవ్వ ఈ విధంగా చెప్తుందన్నమాట. మొదట భూమికి నీళ్లు పెట్టి బాగా దున్నాలి. ఆకు ఎరువు, పశువులకు ఎరువులు ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది. పొలాన్ని దున్నడం అంటే సామాన్యం కాదు. మనుషులు చెమటలతో తడిసిపోతాడు. ఎద్దుల ఒళ్ళు గుళ్ళు అయిపోతుంది. ఇంత చేశాక వడ్లు మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత నారు పీకి పొలంలో నాటాలి. అవ్వ పళ్ళెంలో అన్నం కలిపి ముందు పెట్టింది. అన్నం తినటం మొదలుపెట్టా. అవ్వ చెప్తూ ఉంది. ఆ పైరు ఎదగాలంటే ఎప్పుడు నీళ్లుండాలి. మరి నీరు ఊరికే రాదుగా. మూట తోలాలి, యథం వేయాలి, కాలువలో ఇసుక తీయాలి, పైరులో ఎదిగే కలుపు మొక్కలను తీయడం ఎంత కష్టమో అనుకున్నావు? ఉదయం మొదలు చీకటి పడే వరకు నడుము వంచుకొనే పని చేయాలి. అవ్వ చెబుతూనే ఉంది. తింటూనే వింటున్నా. వెన్ను పుట్టాక పిట్టలతో, ఎలుకలతో రోజు పోరాటం. పిట్టలు గుంపులుగా దండెత్తి వస్తాయి. ఎలుకలు కన్నాలు పెడతాయి. ఈ పంట కోయడానికి, కొట్టడానికి మనుషులు ఎందరో కావాలి. గింజలు రాలగొట్టడానికి రెక్కలు ముక్కలవుతాయి. గింజలు రాలాక వాటిని ఎండబెట్టి దంచి అమ్మితే బియ్యం అంటూ తెచ్చుకుంటాం. ఇందరు మనుషులు, పశువులు కష్టపడి పండించిన పంట అమ్మ జాగ్రత్తగా వండి పెడితే పారేశావు, ఊరికే వస్తుందా? ఆపాటికి బువ్వ అయిపోయింది. పళ్ళెంలో ఒక మెతుకు కూడా విడిచిపెట్టలేదు. అంతే. నాటి నుండి బువ్వకు చిందివేయడం, పారేయడం మానేశాను. ఇదండి అవ్వ బువ్వ. బాగానే ఉంది కదండి. అంటే రైతు కష్టం ఎంత బాగా వివరించాడో
ఇందులో మనం చూస్తామన్నమాట. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఇవండి క్వశ్చన్స్ ఇవి, అంటే ప్రాక్టీస్ చేస్తాం కదా ఇవి. నెక్స్ట్ 4వ చాప్టర్ అండి, పల్లెకు పోదాం. శ్రీలత క్షేమంగా వెళ్ళిరా తల్లి, అందరినీ అడిగా అని చెప్పు. రేపు ఉగాదికి అందరూ ఓసారి వచ్చిపోండి. ఈ ఊళ్ళో పండుగ చాలా బాగా చేస్తారు. బస్సు కదలబోతుండగా కిటికీ వద్ద నిలబడి అంటోంది సీతమ్మత్త. ఆమె గొంతులో అంతులేని ఆప్యాయత. సరే అత్త, ఉత్తరం రాస్తలే, కిటికీలోంచి చూస్తూ చేయి ఊపింది శ్రీలత. తనను సాగనంపడానికి కుటుంబాలలోని వారంతా తరలి వచ్చారు. తమ దగ్గరి బంధువులు పిల్లలు కూడా వచ్చారు. ప్రకాశం మామయ్య వచ్చాడు. రమణ, పార్వతి, పద్మ, బుజ్జి, చంటి వీళ్ళంతా వచ్చారు. వానర సైన్యం దారిలో ఎంత అల్లరి చేశారో. చిరునవ్వులతో వీడ్కోలు చెప్పారు. చేయి ఊపుతున్న తమ నేస్తం కనుమరుగయ్యేంత వరకు అలా చేతులు ఊపుతూనే ఉన్నారు. బస్సు ఊరి పొలిమేర దాటింది. ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణాన్ని విడిచి వెళ్తుంటే శ్రీలతకు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంది. బస్సులో తన కాళ్ళ పక్కన సీతమ్మత్త సర్దిపెట్టిన సంచులు ఉన్నాయి. ఒక సంచి నిండా వాళ్ళ చేతిలో పండిన కూరగాయలు, మరో సంచి నిండా పండు మిరపకాయలు. సీతమ్మత్త గారి మిరపతోట తనకెంత నచ్చిందో. చెట్లకు వేలాడుతూ పండు మిరపకాయలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ ఎక్కడ వెళ్ళేది అత్త అంటే వింటేనా? నువ్వు మోసిందేముంది కోడలా, బస్సులో కూర్చుంటే గంటలో వెళ్ళిపోవు. ఆ తర్వాత చక్కా రిక్షాలో వెళ్ళొచ్చు అంది. బస్సు వేగంగా కదులుతోంది. శ్రీలత మనస్సులో ఆలోచనలు అంతకన్నా జోరుగా సాగిపోతున్నాయి. తాను సంక్రాంతి సెలవులు గడపడానికి ఆ ఊరు వచ్చింది. గతంలో ఎప్పుడూ ఊహ తెలియక ముందు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అది అమ్మ పోరు పడలేక సెలవులే కదా అని సీతమ్మత్తను ఓసారి వెళ్ళి చూసి రారాదు అంటూ చెవిలో ఇల్లు కట్టుకు మరీ చెప్పింది. తనకు వెళ్ళడం అంతగా ఇష్టం లేదు. ఎందుకంటే సీతమ్మత్త వాళ్ళది చిన్న పల్లెటూరు. పైగా పట్నం పిల్లని, తనకు కొంచెం టెక్కు ఉందేమో. అయితేనేం ఆ టెక్కు కాస్త ఇప్పుడు ఎగిరిపోయింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. తనను ఎంత ఆకర్షించిందో ఆ పల్లెటూరు జీవితం. రణగోణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణం, చక్కగా ఆకలి ముగ్గులు పెట్టిన ఇల్లు, మనసుల్లో చక్కటి కలివిడితనం, ప్రకృతి మాతను పచ్చని తీరు కట్టినట్లు ఊరి చుట్టూ కన్నుల పండుగ చేసే పంట చేలు, చెంగు చెంగున చెంగిలించే కోడెదూడలు, కాడి కట్టిన ఎద్దు మెడల్లో గనగన మోగే మువ్వల సవ్వళ్ళు, కల్లాపటం లేని కర్షకులు, ఆప్యాయత నిండిన వారి పలకరింపులు. ఆ రోజు బస్సు దిగి చేతిలో ఉన్న చిన్న సూట్ కేసుతో తాను నడిచి వస్తోంది. దారి పొడుగునా ఎవరో ఒకరు తనను పలకరిస్తూనే ఉన్నారు. ఎవరమ్మాయివమ్మా, ఎవరింటికమ్మా అంటూ తన హృదయం ఎంత పులకరించిందో. వాళ్ళ పలకరింపులో అమృతం ఉంది. వెంకటేశ్ బాబాయ్ అల్లంత దూరం ఉండే తనను గుర్తుపట్టాడు. తన చేతిలోని సూట్ కేసును తీసుకుని, సీతమ్మత్త ఇల్లు గుర్తుందా అమ్మాయి, నేను దిగబెడతాను పద అంటూ వెంట వచ్చాడు. అక్క, బావ, పెద్దయ్య అంటూ ఊర్లో వాళ్ళంతా ఎంత చక్కగా వరుసలు కలుపుకుంటారు. తమ పట్నంలో అయితే పక్కింట్లో ఉండే వాళ్ళను కూడా పట్టించుకోరు. ఎవరి బతుకులు వాళ్ళదే, ఎవరి తొందర వాళ్ళదే. తాను సరిగ్గా 10 రోజులు గడిచింది. పల్లెటూరులో 10 రోజులు 10 నిమిషాల తొరలిపోయాయి. గుడి ముందు ఆరు బయట వెన్నెల్లో ఆడపిల్లలందరూ కలిసి ఆటలాడుతుంటే ఎంతో సరదాగా ఉంది. బుజ్జిగాడితో కలిసి పంట చేలకు కాపలా వెళ్ళడం ఎంత బాగుంటుందో. పొలం గట్టున చింత చెట్టు కింద కూర్చొని అత్తమ్మ కట్టిన అన్నం మూట విప్పుకొని తింటుంటే ఎంతైనా తినాలనిపించేది. పచ్చని ప్రకృతి మహిమో ఏమో.
పొలాలకు తడిపే నీటి కాలువలు, ప్రాణవాయువును నింపుకొని హాయిగా వీచే పైరగాలి, వినీల గగనంలో ఎగరే అందమైన రంగురంగుల పక్షులు. పట్నంలో ఇవన్నీ ఎక్కడివి? కార్లు, మోటార్లు, సినిమాలు, హోటళ్ళు, హడావిడి తప్ప. పట్నంలో తాము ఎప్పటికైనా అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయం చూసిందా? రాత్రి సమయంలో వినీలాకాశంలోని నక్షత్రాలు చూసిందా? కొలనులోని విరసిన తామర పూలను చూసిందా? తమ ఊరు చెరువుకు ఇవే ఆలోచనలు. శ్రీలతకు బస్సు దిగి కండక్టరు గుర్తు చేసేదాకా తమ ఊరు వచ్చినట్లు తెలియలేదు. గంపెడు సంతోషంతో ఇంటికి చేరింది శ్రీలత. 2 రోజుల్లో తిరిగి వస్తాననుకుంటే సెలవులు అయిపోయేదాకా అక్కడే ఉన్నావేంటి? అంది తల్లి. రాబుద్ది కాలేదమ్మా. ఇక నుండి సెలవులు వచ్చినప్పుడల్లా పల్లెటూర్లలోనే గడిపేయాలని ఉంది అంటూ శ్రీలత నవ్వుతూ తల్లిని వాటేసుకుంది. ఇదండి పల్లెటూరి విశిష్టత. మనకు పల్లెకు పోదామనే కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఇందులో పల్లె గురించి చాలా గొప్పగా చెప్పాడనమాట. నెక్స్ట్, అమ్మ ఎవరు? అమ్మ ఎవరు అనే లెసన్లో మనకు చిన్న కోడిపిల్ల అమ్మ గురించి అడుగుతూ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది అనేసి మనము తెలుసుకుందాం అన్నమాట. తన చిట్టి ముక్కుతో టపటపా పొడిచి గుడ్డును పగలగొట్టుకొని కోడిపిల్ల గుడ్డు నుంచి బయటకు వచ్చింది. చిక్ 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 మని అరిచింది. తన తల్లి కోసం అటు ఇటు చూసింది. ఎక్కడా ఎవరూ అగుపడలేదు దానికి. తన తల్లి కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖం వచ్చింది. ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం? తన తల్లి ఎవరో ఎక్కడుందో తెలుసుకోవాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడువుగా తన చిట్టి రెక్కలను విదిలించుకుంది. అమ్మ కోసం వెతకడం ప్రారంభించింది. తన చిన్ని కాళ్ళతో బుడి నడకలతో కోడిపిల్ల అమ్మ కోసం వెతుకుతూ వెళ్ళింది. దారిలో పచ్చగడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపించింది. తనకంటే ఎంతో ఎత్తుగా ఉన్న ఆవును వింతగా ఆశ్చర్యంగా చూడసాగింది. తనకే తదేకంగా చూస్తున్న కోడిపిల్లను ఆవు ఆప్యాయంగా, ఏం కావాలమ్మా నీకు అని అడిగింది. అప్పుడు కోడిపిల్ల ముద్దు మాటలతో మా అమ్మవు నువ్వేనా అని అడిగింది. గోవు దాని బెలతానికి జాలిపడింది. నన్ను చూశావుగా ఎంత పెద్దగా ఉన్నానో. మీ అమ్మ నాకంటే చాలా చిన్నగా ఉంటుంది అని సమాధానమిచ్చి, ఓహో, మా అమ్మ నీకంటే చిన్నగా ఉంటుంది అని కోడిపిల్ల ముందుకు నడిచింది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక మేక ఆకులు తింటూ కనిపించింది. దాని దగ్గర వెళ్ళి, ఆవు కంటే చిన్నగా ఉన్నావు, మా అమ్మవు నువ్వేనా అని ప్రశ్నించింది. ఆవు కంటే చిన్నగా ఉన్న మాట నిజమే. మే అంటూ నా కాళ్ళు చూశావా? 4 ఉన్నాయి. మీ అమ్మకు నీలాగా కాళ్ళు 2 రెక్కలు కూడా ఉంటాయి అని మేక చెప్పింది. కోడిపిల్ల ఆలోచిస్తూ తన తల్లి కోసం వెతుకుతూ ముందుకు సాగింది. ఇలా బయలుదేరిన కోడిపిల్లను అల్లంత దూరంలో కావు కావు అంటూ ఒక కాకి వచ్చింది. మేక మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఆ కాకి తన తల్లి అయి ఉంటుందని, నీకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి, మా అమ్మవు నువ్వేనా అని కోడిపిల్ల అడిగింది. అప్పుడు ఆ కాకి, నాకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నా నిజమే, కానీ నేను నీ అమ్మ కంటే ఎక్కువ ఎత్తు ఎగరలేను. మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది, కాళ్ళు కూడా పొడవుగా ఉంటాయి. నాలాగా మీ అమ్మ అరవదు అని అంది. దాని మాటలు విన్న కోడిపిల్ల నిరుత్సాహపడింది. నిరాశగా దిగులుగా ఉన్న కోడిపిల్లను చూసి కాకికి కూడా జాలేసింది. కోడిపిల్లతో కాకి, నీవు నిరుత్సాహపడకూడదు, ముందుకెళ్ళి ప్రయత్నించు, మీ అమ్మ నీకు తప్పకుండా కనిపిస్తుందని చెప్పి ఎగిరిపోయింది. కాకి మాటలతో తిరిగి ఉత్సాహం తెచ్చుకొని చిట్టి అడుగులు వేస్తూ చెరువు గట్టుపై నడుస్తూ వెళ్ళింది. అక్కడ క్వాక్ క్వాక్ అంటూ బాతు కనిపించింది. కాకి చెప్పిన పోలికలు బాతులు కనిపించేసరికి కోడిపిల్లలో ఉత్సాహం ఊరకలు వేసింది. అమ్మ అంటూ బాతు దగ్గరికి పరుగెత్తింది. బాతు విచిత్రంగా కోడిపిల్లను చూసింది. ఏమిటమ్మా అలా చూస్తావు? నీ బిడ్డను గోముగా కోడిపిల్ల పలికింది. అయ్యో తల్లి, నేను మీ అమ్మను కానమ్మా.
అని బాతు అంది. ఆ మాటలకు కంగుతిన్న కోడిపిల్లకు దుఃఖం పొంగుకు వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. తన తల్లిని కనుక్కోలేమోనని భీతి చెందింది. కోడిపిల్ల ఏడుపు చూసిన బాతు గుండె కరిగింది. లాలనగా, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు చెప్పు అని కోడిపిల్లను బుజ్జగించింది. ఊరడెళ్ళిన కోడిపిల్ల వెక్కుతూ జరిగిదంతా చెప్పింది. ఆ మాటలు విన్న బాతు, మీ అమ్మ నాలా క్వాక్ క్వాక్ అనదు, కోక్ 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 అంటుంది అని చెప్పింది. బ్యాక్ వచ్చేసాను అనమాట. అని చెప్పింది. చెట్టుపై నుండి సంభాషణ అంతా వింటున్న పావురం వీరి దగ్గరికి వచ్చి వాలింది. పావురానికి కోడిపిల్ల సహాయం చేయాలనిపించింది. ఆ చెరువు గట్టు చివరకు వెళ్ళి, అక్కడ నీ అమ్మ కనిపించవచ్చు అని చెప్పి పావురం ఎగిరి వెళ్ళింది. పావురం చూపిన దిశగా చిక్ చిక్ అంటూ కోడిపిల్ల వెళ్ళింది. కాస్తంత దూరం వెళ్ళేసరికి కోక్ 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 అన్న శబ్దం వినిపించేసరికి కోడిపిల్ల ఆనందంగా అటువైపు చూసింది. 2 కాళ్ళు 2 రెక్కలతో కాకి కంటే పెద్దగా ఉండి కొక్కొక్కో అంటున్నది కాబట్టి తప్పకుండా తన అమ్మే అయి ఉంటుందని నిశ్చయించుకుంది. అమ్మా అమ్మా చిక్ 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 అంటూ పిలిచింది. ఆ పిలుపుకు వెనుదిరిగి చూసిన కోడి పిల్లను చూసి అడిగింది. తన పిల్లను గుర్తించింది. దగ్గరకు రమ్మని కొక్కొక్కో అంటూ పిలిచింది. తన తల్లిని కనుక్కున్నందుకు కోడిపిల్ల ఆనందానికి అవధులు లేవు. సంతోషంగా తన చిట్టి చిట్టి రెక్కలతో ఎగురుతూ తన తల్లిని చేరుకుంది. కోడిపిల్లను అనురాగంతో కోడి తన రెక్కలు ఇముడ్చుకుంది. తల్లి ఒడిలో ఒదిగింది. అక్కడే ఉండక నా కోసమని వెతుకుతూ ఎందుకు బయలుదేరావమ్మా? నీ ఆహారం కోసమే నేను వచ్చాను. ఎలాగూ తిరిగి వచ్చేదాన్ని కదా అని తన కోడిపిల్లతో అంది. తన పిల్ల తననే వెతుకుతూ ఎలా చేరుకుందో తెలుసుకోవాలని కుతూహలంగా ప్రశ్నించింది. కోడిపిల్ల జరిగిందంతా తన తల్లికి ముద్దుగా అభినయిస్తూ చిన్న చిన్న మాటల్లో వివరించింది. ఆ మాటలు విన్న తల్లి కోడి తన పిల్ల తెలివిని పట్టుదలకు అబ్బురపడింది. ఇది అండి అమ్మ ఎవరు అనేది. ఫస్ట్ కోడిపిల్ల ఆవును వెతుక్కుంటూ వెళ్ళింది. దాని తర్వాత మేకను వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ తర్వాత కాకిని వెతుక్కుంటూ వెళ్ళి తర్వాత దానికి బాతు కూడా నేను మీ అమ్మను కాదని చెప్పింది. చివరకు ఒక పావురం ఆ కోడిపిల్లకు హెల్ప్ చేసిందనమాట. ఇదే అండి. తర్వాత బంగారు పాప 6వ లెసన్ అండి. బంగారు పాప ప్రజ్ఞ చాలా తెలివైన అమ్మాయి. బడిలో టీచర్లకు, ఇరుగు పొరుగు వారికి, తోటి పిల్లలకు ఆమె అంటే ఎంతో ఇష్టం. ప్రజ్ఞ వాళ్ళ నాన్న ఆమెకు అప్పుడప్పుడు ₹1 ఇస్తుండేవాడు. వాటిని ప్రజ్ఞ ఖర్చు పెట్టకుండా దాచుకునేది. అలా కూడబెట్టిన రూపాయితో ఒక అందమైన విమానం బొమ్మ కొనుక్కోవాలని ఆమె కోరిక. ప్రజ్ఞ బడికి వెళ్ళే మార్గంలో ఒక చింత చెట్టు ఉంది. ఒకరోజు ఆ చెట్టు కింద కొయ్యబొమ్మలు తయారు చేసే దుకాణం వెలిసింది. ప్రజ్ఞ ఆ దుకాణంలో బొమ్మలు చూడాలని వెళ్ళింది. అక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి. వాటిలో జిరాఫీ, ఏనుగు, కోతి, పులి బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. వాటిని ప్రజ్ఞ ఆశ్చర్యంతో తదేకంగా చూడసాగింది. బొమ్మలు తయారు చేయడానికి కర్రను చెక్కుతున్న రహీం ఆమెను చూశాడు. పాపా, ఏం కావాలి? బొమ్మలు బాగున్నాయా అని అడిగాడు. ప్రజ్ఞ చేరుకొని చాలా బాగున్నాయి తాత. బొమ్మలంటే నాకెంతో ఇష్టం. అందుకే కీ ఇస్తే నడిచే విమానం బొమ్మంటే మరీ ఇష్టం అంది. అది ఉందా అని అడిగింది. అటువంటి విమానం బొమ్మ లేదమ్మా. అది చాలా ఖరీదు. పట్టణంలో దొరుకుతుంది అన్నాడు రహీం తాత. కీ ఇస్తే నడిచే విమానం బొమ్మ రహీం తాత వద్ద లేకపోవడం ప్రజ్ఞ నిరుత్సాహపడింది. ఆమె అక్కడ ఉన్న కోయబొమ్మలు ఆమెకు బాగా నచ్చాయి.
తాత, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగింది. ఆమె ఆసక్తిని గమనించాడు రహీం తాత. అమ్మో, వీటన్నిటినీ కొనాలంటే 500-600 దాకా అవుతుంది. నీకు ఆడుకోవడానికి బొమ్మ కావాలి అంతే కదా. నీకు వీలున్నప్పుడల్లా వచ్చి వీటితో ఇక్కడే ఆడుకో అని అన్నాడు. ఆ మాటలకు ప్రజ్ఞ చాలా సంబరపడింది. రోజు సాయంత్రం వేళల్లో సెలవు రోజుల్లో ప్రజ్ఞ రహీం తాత దుకాణానికి వెళ్ళేది. అక్కడ బొమ్మలతో ఆడుకునేది. రహీం తాత బొమ్మలు తయారు చేస్తుంటే ఆసక్తిగా గమనించేది. ఒకరోజు, తాత, నేను బొమ్మలు తయారు చేయగలనా అని అడిగింది. నేర్చుకుని బాగా అభ్యాసం చేస్తే నాకంటే అద్భుతంగా బొమ్మలు తయారు చేయగలవు. అభ్యాసం కూసు విద్య అని రహీం తాత సమాధానం ఇచ్చాడు. ప్రజ్ఞ దుకాణానికి రాని రోజు రహీం తాతకు ఎంతో వెలితిగా అనిపించేది. ప్రజ్ఞకు అంతే. రహీం తాత అన్నా, అతడు తయారు చేసే కొయ్యబొమ్మలన్నా ఎంతో అభిమానం ఏర్పడింది. రహీం తాత కొయ్యబొమ్మలు తయారు చేసేటప్పుడు, కర్రను చెక్కేటప్పుడు ప్రజ్ఞకు రకరకాల కథలు, పాటలు చెప్పేవాడు. అప్పుడప్పుడు ఆమె కూడా బొమ్మలు చేయడంలో అతనికి సాయం చేసేది. ఆ రోజు ఆదివారం, బడికి సెలవు. ఎప్పటిలాగానే ప్రజ్ఞ రహీం తాత దుకాణానికి వెళ్ళింది. అతడు కర్రను బాడీసేతో చెక్కుతున్నాడు. తాత, వచ్చే ఆదివారం ఏప్రిల్ 23. ఆ రోజు నా పుట్టినరోజు. తెలుసా? నాకు మా నాన్న పట్టులంగా జాకెట్టు కుట్టిస్తున్నాడు సంబరంగా చెప్పింది ప్రజ్ఞ. ఓహో, అలాగా. ఈ బంగారు పాప ఏప్రిల్ 23న పుట్టిందన్నమాట. ప్రజ్ఞ తల నిమురుతూ అన్నాడు రహీం తాత. తాత, నిన్న మా బళ్ళో శాంతి టీచర్ అక్బర్ బీర్బల్ కథ చెప్పింది. చాలా తమాషాగా ఉందా కథ అంది ప్రజ్ఞ. అలాగా, అయితే ఆ కథ ఏమిటో చెప్పమ్మా, వింటాను అన్నాడు రహీం తాత కర్రను చెక్కుతూనే. ఆ ప్రజ్ఞ కథ చెప్పసాగింది. కొడుతూ కథ వినసాగాడు రహీం తాత. కర్ర బాగా వెలుసుగా ఉందేమో. చిన్న కర్రముక్క విసురుగా ఎగిరి అమాంతం రహీం తాత కంటికి బలంగా గుచ్చుకుంది. రక్తం కారసాగింది. ప్రజ్ఞ చాలా గాబరాపడింది. చుట్టుపక్కల వాళ్ళను పిలిచింది. అందరూ కలిసి రహీం తాతను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కంటికి తగిలిన గాయం తగ్గడానికి 4 రోజులు పట్టింది. కర్రను చెక్కేటప్పుడు కళ్ళకు రక్షణగా కళ్ళజోడు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించాడు. లేకపోతే కళ్ళు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ప్రజ్ఞ డాక్టర్ చేసిన సూచన వినింది. రహీం తాతకు కళ్ళజోడు కొనివ్వాలని నిశ్చయించుకుంది. తను దాచుకున్న డబ్బులను తీసుకొని డాక్టర్ వద్దకు పరిగెత్తింది. అతడే కళ్ళజోడు కూడా అమ్ముతాడు. తను తెచ్చుకున్న రూపాయి ఇచ్చి, రహీం తాతకు మంచి కళ్ళజోడు ఒకటి ఇవ్వండి. కళ్ళజోడు కొనడానికి నువ్వు తెచ్చిన డబ్బులు సరిపోవు, ఇంకా కావాలి అన్నాడు డాక్టర్. ప్రజ్ఞ ఏం చేయాలో తోచలేదు. కావాలంటే రహీం తాత నాకిచ్చిన రంగురంగుల కొయ్యబొమ్మలన్నీ తెచ్చిస్తాను, కళ్ళజోడు ఇవ్వండి అని బతిమాలింది. ప్రజ్ఞ మంచితనం, దయాగుణం, పెద్దల పట్ల ఉన్న గౌరవం, ప్రేమ చూసిన డాక్టరు ఆమెను అభినందించాడు. ఆమె ఇచ్చిన డబ్బులకి కళ్ళజోడు ఇచ్చాడు. ప్రజ్ఞ పుట్టినరోజుకు ఆమె కోరుకున్న కీ ఇస్తే తిరిగే విమానం బొమ్మ కొనివ్వాలని అనుకున్నాడు రహీం తాత. తన దగ్గరున్న డబ్బులన్నీ తీసి లెక్క పెట్టాడు. డాక్టరు తప్పనిసరిగా కళ్ళజోడు వాడాలని చెప్పిన విషయం జ్ఞప్తికి వచ్చింది. కానీ విమానం బొమ్మకు కళ్ళజోడుకు సరిపోయే డబ్బులు లేవు. ముందు ప్రజ్ఞ ముచ్చట తీర్చాలి, తర్వాతే కళ్ళజోడని నిర్ణయించుకున్నాడు. ప్రజ్ఞ పుట్టినరోజు రానే వచ్చింది. ప్రజ్ఞ ప్రొద్దున్నే రహీం తాత ఇంటికి పరుగులెత్తింది. ప్రజ్ఞ, ఏది, ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు రహీం తాత. ఆమె కళ్ళు మూసుకుంది. తాత తను కొన్న విమానం బొమ్మను కీ ఇచ్చి నేలమీద పెట్టాడు. ప్రజ్ఞను కళ్ళు తెరవమన్నాడు. శబ్దం చూస్తూ తిరుగుతున్న విమాన బొమ్మను చూసి కేరింతలు కొట్టింది ప్రజ్ఞ. రహీం తాత,
ఎప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని రహీం తాత ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి అంది ప్రజ్ఞ. ఆశ్చర్యంగా చూసి కళ్ళు మూసుకున్నాడు రహీం తాత. అతడి కళ్ళకు కళ్ళజోడు పెట్టింది ప్రజ్ఞ. కళ్ళు తెరిచి చూశాడు రహీం తాత. ప్రజ్ఞ తన పట్ల చూపిన అభిమానానికి అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రజ్ఞ కోసం వెతుకుతూ వచ్చిన వాళ్ళ నాన్న ఇది చూశాడు. తన కూతురును చూసి గర్వపడ్డాడు. రహీం తాత ప్రజ్ఞను పొగుడుతూ ఉంటే పొంగిపోయాడు. ఇదండి బంగారు పాప. ఓకేనండి, నెక్స్ట్ లెసన్ మళ్ళీ తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఇంతటితో 6 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. బంగారు పాప వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ 7 లెసన్ నుంచి మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రేపు చెప్తాను అన్నమాట. ఓకేనండి, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా లింక్ పెడతాను, నా మొబైల్ నెంబర్ పెడతాను. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.